ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంట్లో రీపెయింటింగ్ చేయించాలని మీరందరూ అనుకుంటారు. కానీ రీపెయింటింగ్ చేయించే ముందు మీకు ఎదురయ్యే సమస్య ఏంటంటే వాల్స్లో ఇలాంటి చెమ్మ మరకలు ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటి చెమ్మలు మీకు గోడల్లో దిగినప్పుడు దీన్ని ఎలాగా మనం రిమూవ్ చేయాలి, దీనికి తగ్గ ప్రాసెస్ ఏంటి అనేసి నేను ఈ వీడియోలో పూర్తిగా మీకోసం ఇస్తాను. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు క్రియేటివ్ హ్యాక్స్, నేను మీ రహీం. ఫ్రెండ్స్ మెయిన్గా ఏంటంటే ఇలాంటి చెమ్మలు వచ్చేసి 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పెయింట్ పొరలుగా లెగుస్తూ ఉంటుంది. సో రెండోది ఏంటంటే ఇలా చెమ్మ వచ్చినప్పుడు మీరు స్కేప్ చేస్తే మక్కుతో సహా లెగిసి వచ్చేసిద్ది. ఇక మూడోది ఏంటంటే మీరు ఎంత స్కేప్ చేసినా కూడా ఈ పుట్టి స్టెయిన్స్ ఇవన్నీ లెగిసి రావు. సో అలాగనే ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇలాగా చెమ్మలు అనేవి 3 రకాలుగా డివైడ్ చేయబడతాయి. సో ఫ్రెండ్స్ ముందు వాల్ మీద ఎలాంటి చెమ్మ ఉందని మీరు ఐడెంటిఫై చేసుకొని ఎలాంటి చెమ్మ ఉన్నా సరే దానికి ప్రాసెస్ ఒకటే, నేను ఇప్పుడు చూపిస్తాను మీకోసం. సో ఫ్రెండ్స్ మెయిన్గా ఏంటంటే అసలు ఈ చెమ్మలు ఎందుకు వస్తాయి అనేది మీరు తెలుసుకోవాలి. సో ఈ బిల్డింగ్ మనం రీపెయింటింగ్ చేసి 5 years బ్యాక్ చేసాం ఇది. సో 5 years తర్వాత వాల్ మొత్తం ఇలాగా అయిపోయింది. దీనికి మెయిన్గా వచ్చే రీజన్ ఏంటంటే ముందు ల్యాండ్, ఈ కింద భూమిలో వాటర్ శాతం అనేది ఎక్కువ ఉంటే ఈ గోడ అనేది పీల్చుకొని కొన్ని సంవత్సరాలకి ఇలా బయటికి వదులుతాం జరిగిద్ది. సో రెండోది ఏంటంటే కట్టుబడి కూడా ఉంటుంది. సో ఇటుక అయితే ఏంటంటే వాటర్ కింద నుంచి పీల్చుకొని దానికి అదే వచ్చే వేడికి అది ఆవిరైపోతుంది. కానీ ఈ వాల్స్కి మాత్రం మొత్తం సిమెంట్ బ్రిక్సే వాడారు. సో సిమెంట్ ఏంటంటే మొత్తం పీల్చుకొని ఇలా గోడల నుంచి అది బయటికి వదిలేస్తూ ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సింగిల్ కోటింగ్ వాల్ కేర్ పెట్టి అది ఆరకుండా మీరు రెండో కోటింగ్ పెడితే బబుల్స్ వచ్చి వాటర్ ఎలా అయితే కారుతుందో సో అదే ప్రాసెస్ అనేది ఈ సిమెంట్ బ్రిక్ అనేది తీసుకొని అలా చేస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి క్యూర్ అనేది ఎలా చేయాలి, దీనికి ఫినిషింగ్ అనేది ఎలా. ఓకే ఫ్రెండ్స్, ముందు చెమ్మ అనేది ఇలా ఉంటుంది. దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ఒక బ్లేడ్ తీసుకొని ముందు ఇదంతా స్కేప్ చేసుకోవాలి. ఎంత గట్టిగా గీకినా కూడా మొక్క అలాగే ఉంది, కానీ అక్కడక్కడ లెగిసిపోతుంది. సో మ్యాక్సిమం ఎంతవరకు అయితే లేపాలో అంతవరకు మనం లేపేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ముందు ఇలాగా క్లీన్ చేసుకొని మొత్తం డస్ట్ అంతా లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవాలి వాల్ని. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీని మీద ఏషియన్ పెయింట్స్ హైడ్రో లాక్. ఫ్రెండ్స్ ఇది మార్కెట్లోకి కొత్తగా వచ్చింది 2022. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ కేర్ హైడ్రో లాక్ మీకు 4 లీటర్లు వచ్చేసి 2000 అలా పడుతుంది. సో మీరు దీన్ని కానీ దాని మీద ఒక సింగిల్ కోటింగ్ అప్లై చేసి అది ఆరిన తర్వాత పుట్టి 2 కోటింగ్లు పెట్టి లెవెల్ చేసి పేపర్ కొట్టి పెయింట్ వేస్తే మళ్ళీ ఇంకొక 6-7 సంవత్సరాల దాకా వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది బ్రష్తో అప్లై చేసేటప్పుడు అది చిక్కగా ఎక్కిస్తేనే వాటర్ అనేది మళ్ళీ గోడల నుంచి బయటికి రాకుండా ఒక లేయర్ లాగా కడుతుంది. సో అది గట్టిగా కట్టిన తర్వాత దాని మీద మనం పుట్టి అనేది అప్లై చేసుకుంటే మనకి స్టాండర్డ్గా ఉంటుంది. సో కంపెనీ వారంటీ వచ్చేసి 3 years ఇచ్చాడు. కానీ మీరు ఇది వాల్ కానీ చేసుకుంటే ఒక 5 years దాకా అలాగా చెక్కు చెదరకుండా గోడలన్నీ చాలా నీట్గా ఉంటాయి. వేసే మొత్తం. సో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని ఏంటంటే స్మార్ట్ కేర్ హైడ్రోలాక్ ప్రైమర్ అనేది మనం వేసాం దీనికి మెటీరియల్. సో ఇదేంటంటే ఇది వాటర్ ప్రూఫ్ లాగా ఒక లేయర్ అనేది కట్టేసింది. 4 hours టైం అయింది, మొత్తం ఆరిపోయింది. ఒకసారి చూడండి మీరు. సో ఇది ఏం చేస్తుందంటే లోపల ఉన్న వాటర్ని బయటికి రాకుండా ఒక లేయర్లా కట్టి ఇది కంట్రోల్ చేస్తుంది. సో తర్వాత దీని మీద మనం పుట్టి అనేది అప్లై చేసుకోవాలి. సో ఇదైతే మొత్తానికి డ్రై అయిపోయింది. యువతనాయి ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, గోడకి ఏమన్నా చెమ్మ పట్టిన డార్క్ స్టెయిన్స్ లాంటివి ఏమైనా కనబడినా మనం హైడ్రోలాక్తో ఇలాంటి ప్రాసెస్ అనేది చేస్తే పర్ఫెక్ట్ ఫినిష్ అనేది వస్తుంది. ఈ ప్రైమర్ ఏంటి, ఈ వాటర్ నాపడం ఏంటి, ఈ చెమ్మలు తట్టుకోవడం ఏంటి అని చాలా మంది అనుకుంటారు. ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. సో తర్వాత మీరు ఇంకొకరు చెప్పడానికి ఉంటుంది. సో అందుకనే ఫ్రెండ్స్, వాళ్ళు ఏమైనా చెమ్మలు వచ్చినా డార్క్ స్టెయిన్స్ వచ్చినా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అప్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.